అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఒక సంచలనం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారందరూ ఐడెంటిటీ లేదు, మద్రాసీలుగా గుర్తిస్తున్నారు ఢిల్లీ పెద్దలు. కాబట్టి మన ఐడెంటిటీ మనకు కావాలి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళ యొక్క హక్కులు మనకు కావాలి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళ ఐడెంటిటీ కావాలి అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అది అందరికీ తెలిసిన విషయాలే. ఊహించకుండా ఫస్ట్ టైం 83లోనే 200 పైన సీట్లతో అధికారంలోకి వచ్చారు. 1985 జరిగిన దాంట్లో 220 సీట్లతో గెలిచారు. 94 జరిగే ఎలక్షన్లో మిత్రపక్షాలతో కలుపుకుని 255 సీట్లు వచ్చినాయి. ఇలా అనేక విజయాలు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల సహకారంతో గెలుచుకుంటూ వచ్చింది 40-50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో. అయితే ఇప్పుడు ఊహించే విధంగా తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం పెరుగుతూ వచ్చింది, కార్యకర్తల బలం పెరుగుతూ ఉంది. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో బయలుదేరారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 1,50,000 పైచిలకు మెంబర్స్గా రికార్డ్ అయ్యారు. అదేంటి ఆన్లైన్ రికార్డు. తెలుగుదేశం పార్టీ ఊహించిన విధంగా 1,50,000 పైచిలకు సభ్యత్వం నమోదైంది. నేను మెంబర్గా చేరాలని ఉత్సాహంతో కార్యకర్తలు, మహిళలు మరి ముఖ్యంగా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో కార్యకర్తలకు కూడా 5 లక్షల రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చనిపోతే వాళ్ళకి దహన ఖర్చుల కోసం 10,000 రూపాయలు పార్టీ తరపున ఇవ్వటానికి పార్టీ నిర్ణయించింది. కాబట్టి మరీ ముఖ్యంగా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది, 100 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అనేది కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించి చేరారని చెప్పవచ్చు ఇందులో. అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి అనూహ్యంగా 15 లక్షల మంది సభ్యత్వాలు నమోదైనవి. ఇది గొప్ప అంశం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అనే వాళ్ళకి సమాధానంగా 15 లక్షల మెంబర్షిప్ కనపడుతుంది. ఇది ఎవరన్నా ఒత్తిడి పెట్టో లేదా ఎమ్మెల్యేలు పుస్తకాలు రాపిచ్చి చేర్చిందో కాదు. ఇది వాలంటీర్గా 15 లక్షల మంది చేరారు. ఫోన్లోనే 100 రూపాయలు కట్టించుకుని చేర్చారు. అది ఆన్లైన్లో, మళ్ళీ ఆ పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలి, క్యాష్ ఇచ్చేది కాదు. ఈ విధంగా 1,50,000 పైచిలకు సభ్యత్వాలు ఒక ప్రాంతీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ చేయటం, నమోదు అవటం అంటే ఇది ఒక రికార్డ్ బ్రేక్గా చెప్పచ్చు. ఇకపోతే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒక కుటుంబంలాగా చూసుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా. వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా యాక్సిడెంట్లు చనిపోయినా, లేదా ఏదన్నా హత్యా రాజకీయాల్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు చంపేసినా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ పిల్లల్ని చదివించే ప్రక్రియ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. హైదరాబాదులో ఒక స్కూల్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు. అదేవిధంగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో కూడా ఒక స్కూల్ పెట్టారు. ఇది ఒక కుటుంబ పార్టీ అని చెప్పొచ్చు. అంటే అధికారం చెలాయించిన కుటుంబం కాదు, కార్యకర్తకి సమస్య వస్తే కూడా ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబంలో పెద్దలాగా ఆదుకునే సందర్భాలు అనేకం మనం చూసాం. ఆ విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో సరిచూగదని చెప్పచ్చు. అది అయితే వాస్తవం. అయితే ఇప్పుడు అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ డ్రైవ్లో 1,50,000 పైచిలకు ఉన్నారు. ఇంకా ఈ నెలాఖరు దాకా గడువిస్తే అది 1,05,00,000 వరకు చేరొచ్చు అనేది కార్యకర్తల అంచనా. అయితే ఇప్పుడు 11 నియోజకవర్గాల్లో 1,00,000 పైన మెంబర్షిప్ రికార్డ్ చేశారు. అనూహ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌను, ఆత్మకూరు, అదేవిధంగా పాలకొల్లు, కుప్పం, ఉండి, కళ్యాణదుర్గం, రాజంపేట, గురజాల, మంగళగిరి, కొవ్వూరు, ఇలా ఒక 11 నియోజకవర్గాల్లో 1,00,000 పైన 1,50,000 లోపు వరకు సభ్యత్వం చేరారంటే ఒక నియోజకవర్గంలో ఓటర్లు ఉండేది 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఉంటారు. అందులో నెల్లూరు, ఆత్మకూరు లాంటి 1,50,000 మంది, దగ్గరగా 1,50,000 మంది మెంబర్షిప్ చేరారు. అంటే ఎంత ఎక్కువ పర్సెంట్ 30 మంది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరీ ముఖ్యంగా 11 నియోజకవర్గాలు 1,00,000 పైచిలకు ఉన్నారు. ఆ నియోజకవర్గాలు కాకుండా 100కు పైగా నియోజకవర్గాల్లో 50,000 మంది, అంటే సుమారు 115 నియోజకవర్గాల్లో 116 నియోజకవర్గాల్లో 50,000 నుంచి 1,50,000 మెంబర్షిప్ డ్రైవ్ చేశారనేది
గొప్ప విషయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా దీని అందరికీ కారణం ఎవరనుకుంటున్నారు? బ్యాక్ బోను నారా లోకేష్. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్ కానీ, కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయడంలో కానీ ఆయన ముందున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు లోకేష్ గారి ప్రయారిటీని పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ గారి ప్రయారిటీ పెరుగుతుంది. పల్లెటూరులో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి సహచరులే ఉన్నారు. అబోవ్ 70 ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందులో నుంచి 60 పైన ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించి, అంటే ఉదాహరణకి అశోక్ గజపతిరాజు గారు, యనమల రామకృష్ణ గారు, బుచ్చి చౌదరి గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఇలా అంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేసేసి కొత్తగా వాళ్ళ వారసులకి యనమల దివ్య గారిని, టీజీ భరత్ గారిని, పరిటాల శ్రీరామ్ గారిని, చింతకాయల అయ్యన్న పాత్రుడిని, కింజరపు రామ్మోహన్ నాయుడిని, పెమ్మసాని చంద్రశేఖర్ని, గల్లా జయదేవ్ గారిని, పల్లా సింహాచలం గారిని, ఇలా యంగ్ అబోవ్ 50 ఉన్న వాళ్ళందరినీ, అబోవ్ 60 లోపు ఉన్న వాళ్ళందరినీ, కొద్ది యంగ్ పొలిటీషియన్స్ అందరినీ కూడా పొలిట్ బ్యూరోకి తీసుకోవాలని, అంతేకాకుండా పార్టీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని పెట్టాలని, పార్టీలో లోకేష్ గారికి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది అని కోరుకుంటున్నారు కార్యకర్తలు, నాయకులు కూడా. ఎందుకంటే ప్రతిదీ పెద్ద ఆయన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే చెప్పలేరు కాబట్టి, లోకేష్ గారు కుర్రాడు కాబట్టి లోకేష్ గారి దగ్గర ఫ్రీ యాక్సెస్తో ఎక్కువ మంది యంగ్స్టర్స్ అంతా కూడా వెళ్ళి లోకేష్ గారితో కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఎక్కువ మంది టీడీపీ వాళ్ళంతా కూడా లోకేష్ గారికి అటాచ్ అవుతున్నారు. సో ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత మేరకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని, డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి చేయకపోవచ్చు. అయితే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చుకుంటాక ఏ రకమైన ఇబ్బంది లేదు కాబట్టి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి పల్లెటూరులో కొంతమందిని యంగ్ బ్లడ్ని చేర్చుకుని హార్డ్ కోరు ఏ సమస్య అయినా సరే పార్టీ కోసం నిలబడే వాళ్ళందరినీ కూడా, సమస్య వచ్చినప్పుడు తనకు అండగా ఉండే వాళ్ళందరినీ కూడా లోకేష్ గారు ప్రయారిటీ ఇచ్చుకుని కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం. త్వరలో ఒక కొత్త తరం తెలుగుదేశం ఆవిర్భించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.